హాయ్ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది కంచ కాకర తీగండి. దీన్ని చిట్టి కాకర అని కూడా అంటారు. ఇది మామూలుగా విలేజెస్లో ఇలా కంచెల వెంట పాకుతూ కాయలు కాస్తుంది. ఈ కాయలతో కూర చాలా రుచిగా ఉంటుంది, అంతేకాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో మనం ఈరోజు ఈ కాయల్ని కలెక్ట్ చేసి వీటితో ఒక స్పెషల్ కర్రీ ప్రిపేర్ చేద్దాం. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగి ఒక పాత్రలోకి తీసుకొని వీటిని మజ్జిగలో ఉడికించాలి. ఒక 2 నిమిషాల పాటు మజ్జిగలో ఈ కాయల్ని ఉడికించాలి. అప్పుడు చేదు వెంటనే విరిగిపోతుంది. ఎక్కువసేపు ఉడికితే తొందరగా మెత్తగా అయిపోతాయి. జస్ట్ 1 or 2 minutes ఉడికించుకోవాలి. ఆ తర్వాత వీటిని వార్చేసేయాలి. అవి ఉడికే లోపల ఒక 2 స్పూన్స్ పుట్నాలు, 1 స్పూన్ కారము, 1/2 స్పూన్ ఉప్పుతో పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఆ కాయల్లోని మజ్జిగంతా వార్చేసి ఇలా ఒక్కొక్క దానికి ఘాటు పెట్టి లోపల ఉన్న గింజల్ని తీసేయాలి. ఇలా అన్నింటిలోని గింజలు తీసేసిన తర్వాత ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది. 2-3 రోజుల వరకు నిల్వ కూడా ఉంటుంది. చేయడం కూడా చాలా సులువు, సింపుల్గా అయిపోతుంది, స్పెషల్గా కూడా ఉంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని మిగతావి కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేడిగా ఉన్నప్పుడే వీటి మీద మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని ఇలా చల్లి కలిపేసుకోవాలి. ఇలా నెక్స్ట్ వాటిని కూడా ఫ్రై చేసుకొని ఇలాగే పొడి కలిపేసుకుంటే అంతే, మనకి కాకరకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ కాకరకాయలు కనుక మీకు దొరికితే కంపల్సరీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీటిని ఇలా ఉట్టిగానే కూడా తినేయొచ్చు. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.